సో మేము చెప్తాం నువ్వు జీసస్ని నమ్మినా అల్లాని నమ్మినా మాకు అభ్యంతరం లేదు, నీ పూజా విధానం మాకు అభ్యంతరం లేదు, మేము చెప్పగలం. ఓసారి నువ్వు చెప్పు. ఉమ్. నువ్వంటే గొర్రె, ఉమ్. నువ్వు చెప్పు. చెప్పరు. అవును. ఎందుకు చెప్పరు? ఇక అదే వాళ్ళు అసలు మా షాపులోనే కొనాలి, ఉమ్. అర్థమైందా? వ్యాపారం అర్థం కదా. ఉమ్. సో కాబట్టి ఈ వ్యాపార మతాలు వ్యవహారానికి పనికొస్తాయా? ప్రపంచానికి ఎంత దరిద్రం, కుటుంబాలు కూలిపోతాయి. పాపం రావులపాలెం బ్రిడ్జి ఉంది కదా, అవును. దాని నుంచి ఆటోడు వస్తున్నాడు, ఉమ్. అవన్నీ పేపర్లో అన్నీ. 2 పిల్లలు, వాడిని ఎప్పటి నుంచో సతాయిస్తుంది, చచ్చికిరా అని. ఓకే. ఏందే నేను రాను, నాకు శివయ్య దుర్గమ్మ తల్లి ఉన్నారు చాలు అన్నాడు. ఉమ్. ఎప్పటి నుంచో కొలుతున్నాయి. ఈ మధ్యలో ఈడు ఆటో వేసుకుని వెళ్ళిపోతే ఆవిడికి ఎక్కిచ్చారు, ఉమ్. వీడితో గొడవ పడిపోయింది. ఆ బ్రిడ్జి మీద ఆపించి, నువ్వు చచ్చిగా రాకపోతే నేను దూకేస్తాను. ఏంటి దూకేది గాడిగుడు, నేను రాను అన్నాడు. దూకేసింది పిల్లలతో. అవుని. అంత బొగడాది. మరి ఏమనుకుంటున్నావు? మామూలు బొగడా అనుకుంటున్నావా? కుటుంబాలు పోనీ నెట్లో కొట్టినా సొంతమేం చూసా, సొంతమేం కాదుగా. అవును. ఆ మధ్య ఆఫ్రికాలో మీరు ఉపవాసం చేసి చచ్చిపోండి, మీరు పరలోకం వెళ్తారు అని 300-400 మంది చంపేశాడు వాడు, ఆ పాస్టర్ గారు. అది చచ్చిపోతే బాగుండేది. కేవలం పొట్ట బట్ట ఏముండదు. ఇంకోటి కూడా ఉంది, ఆ పదం వాడకూడదు అంతే. సో అవి ఏం లేదు, నేను నెట్లో కొట్టు, నా సొంతం వెళ్ళే. బెల్జియం బ్రిడ్జ్లో ఒక చర్చిలోనే వాళ్ళు కొన్ని వేల మందిని చిన్నపిల్లల్ని నాశనం చేసేసి పెట్టేశారు, కొన్ని వేల మందిని. అది ఏం నేర్చుకోవాలంటున్నా? ఓ మంచి అమ్మ ఉందా? వాడు మంచి అమ్మకి పుట్టి ఉంటే, వాడు మంచి నాన్నకి పుట్టి ఉంటే, వాడు చెప్పిన ప్రకారం వాడి బైబిల్ భాష అయి ఉంటే, అదైతే అది కూడా లేదుగా. ప్రేమ ఎక్కడుంది?